జగన్పై జరిగిన దాడి కేసులో విజయవాడ సెంట్రల్ టీడీపీ అభ్యర్థి బోండా ఉమను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని విజయవాడ పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి కేశినేని చిన్ని విమర్శించారు. గులకరాయి కేసులో పోలీసులు అధికార పార్టీ కనుసన్నల్లో పనిచేస్తూ టీడీపీపై కుట్ర పన్నారని ఆరోపించారు. ఎన్నికల వేళ అధికార పార్టీకి కొమ్ము కాస్తున్న విజయవాడ పోలీసులు తెలుగుదేశం క్యాడర్ను అక్రమ కేసుల పేరుతో భయభ్రాంతులకు లోను చేస్తున్నారంటూ మండిపడ్డారు. అమాయకులైన బీసీ యువకుల్ని కొట్టి బెదిరించి వారితో బోండా ఉమ పేరు చెప్పించాలని చూస్తున్నారన్నారు. గత ఎన్నికల్లో జగన్ దళిత యువకుడు శ్రీనివాస్ను తన రాజకీయ కుట్రకు పావులా వాడుకున్నాడని గుర్తు చేశారు. ఈసారి వడ్డెర కులస్తుల జీవితాలు నాశనం చేస్తున్నారంటూ మండిపడ్డారు. సంఘటన గులకరాయి సంఘటన. ఈ సంఘటనకి కొంతమంది 10 మంది యువకులను నిన్న పొద్దుననగా పోలీస్ డిపార్ట్మెంట్ వారు తీసుకువెళ్ళి, వాళ్ళు ముఖ్యంగా బీసీ యువకులు, వడ్డెర సామాజిక వర్గానికి చెందిన యువకులు వాళ్ళని తీసుకువెళ్ళి ఇంతవరకు కూడా వాళ్ళ తల్లిదండ్రులకి వాళ్ళ ఆచూకీ తెలియట్లేదు. వాళ్ళు చాలా ఆందోళనగా కూడా ఉన్నారు. వాళ్ళందరూ నిన్న ధర్నా కూడా నిర్వర్తించారు. ఈ ధర్నాలో వాళ్ళు చెప్పేది ఏంటంటే 300 రూపాయలు ఇస్తాము సభకు రమ్మని చెప్పి వాళ్ళు కోరటం జరిగింది. ఆ 300 రూపాయలు ఇవ్వకపోవడం వల్ల మేమందరం ధర్నా చేస్తున్నాము. అంతేకాకుండా మా పిల్లలు కూడా ఎక్కడ తీసుకెళ్లారు, ఏం తీసుకెళ్లారు అనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసు వారు దీంట్లో అందరినీ ఒకటే చెప్తున్నా, పోలీసు వారు నిర్భయంగా వ్యవహరించట్లేదు, పక్షపాతి ధోరణిలో వ్యవహరిస్తున్నారని మాకు అందరికీ అనుమానం కలుగుతుంది. బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులని మీరు ఈ విధంగా హింసించరాదు. మీరు నా బీసీ అంటూ అటువంటి యువకులను తీసుకువెళ్ళటం, అంతేకాకుండా వాళ్ళని ఎక్కడో పెట్టి భయభ్రాంతుల్ని చేసి కొంతమంది తెలుగుదేశం నాయకుల్ని కూడా మీరు దీంట్లో ఇరికించబోతున్నారనే సమాచారం మాకు అందుతుంది. డీజీపీ గారు ఒకటే కోరుతున్నాం, తప్పకుండా నిష్పక్షపాతంగా వ్యవహరించాలి, ఎవరికి నిర్భయంగా వ్యవహరించాలి, ఒకళ్ళ మీద ఒకళ్ళతో తీసుకోకుండా న్యాయం జరగాలి. అంతేకాకుండా మేము ఎలక్షన్ కమిషన్ వారిని కూడా కోరుతున్నాం, ఆ యువకులు ఎక్కడున్నారు, వారు ఏమి జరిగింది, ఈ సంఘటనలన్నీ పత్రిక గారికి వివరించాలి, నిజం తెలియాలి అందరికీ. తప్పకుండా వాళ్ళకు జరిగిన అన్యాయం జరగకుండా కాపాడాలి. ఎక్కడైనా దొంగ కేసులు పెట్టి తెలుగుదేశం నాయకులను ఎరికిద్దామని చూస్తే ప్రజలు వాళ్ళ ఊరుకునే పరిస్థితి లేదు. ఏమి జరిగిందో ఏమిటో అన్ని మీడియా ముందుకు తెలియజేయాలని కోరుకుంటూ, ఈ విషయం త్వరలో ఇవాళ రేపో మా నాయకులందరూ కూడా ఎలక్షన్ కమిషన్ వారి దృష్టికి, గవర్నర్ దృష్టికి కూడా తీసుకెళ్తాం. ఎటువంటి అక్రమ కేసులు పెట్టకుండా చూడాలని ఎలక్షన్ కమిషన్ వారిని కూడా కోరటం జరుగుతుంది.